గుంటూరు జిల్లా పెదకాకాని దేవాలయంలో అమ్మవారి తాలిబొట్టు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. వైసీపీ నేత అంబటి మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబొట్టు మాయమై నిజాలు తేల్చాలని పెదకాకాని పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ అధికారులు అర్చకులతో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన వ్యవహారాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని అన్నారు. గుడిపై రాజకీయం చేయడం తగదని అన్నారు. విమర్శలు చేసేవారు పోలీసులు విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని అన్నారు. అమ్మవారి తాలిబొట్టు మాయం కావడం బాధాకరమని తెలిపారు. దానిలో వీళ్ళు భాగస్వామ్యంలో అయ్యారా అనేది ఒక అనుమానం మాకు కూడా కలుగుతుంది. అది ఇప్పుడు సంఘటన జరిగింది, డిమాండ్ చేయొచ్చు, కానీ వెళ్ళి ఇదిగో ఈ నిందితుడు నేనేమి ఇక్కడ కూర్చొని చెప్పటం లేదే, XYZ నిందితుడు అని నేను చెప్పటం లేదు. నేను ఎట్లా చెప్తాను? పోలీసు వాళ్ళు నిర్ధారించే వరకు నేనేమి దర్యాప్తు అధికారిని కాదు కదా చెప్పడానికి. దర్యాప్తు అధికారి చెప్పాలి ఎవరు దొంగ ఎవరు దొర అనేది. నేనైనా ఎదురు చూడాల్సిందే. పోలీసుల యొక్క విచారణ జరిగే వరకు, వారు అన్ని కోణాల్లో కేసులు నిర్ధారించే వరకు ఎదురు చూడాల్సిందే నేను. కాకపోతే నేను కోరేది ఒకటి, అసలు దీనిలో రాజకీయం ఏంటని నేను అడుగుతున్నా. అసలు రాజకీయ ప్రమేయం ఏంటి? రాజకీయానికి సంబంధం ఏంటి? నేను ప్రశ్నించేది అదే. గర్భగుడిలోకి ఎవరు వెళ్తారంటే పూజారులు తప్పితే ఎవరైనా వెళ్తారా? రాజకీయ నాయకుడు వెళ్ళొచ్చా? పార్లమెంట్ సభ్యులు వెళ్ళొచ్చా? చైర్మన్ వెళ్ళొచ్చా? నేను వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్తాం? వెళ్ళే హక్కు ఉందా మాకు? ముందు పూజారులు తప్పితే ఇంకొక మూడో కానివాడు అడుగు పెట్టే పరిస్థితే లేదు. దీనిలో రాజకీయం ఏంటి ఉంది? దానిలో వీళ్ళు భాగస్వామ్యంలో అయ్యారా అనేది ఒక అనుమానం మాకు కూడా కలుగుతుంది. అది ఇప్పుడు సంఘటన జరిగింది, డిమాండ్ చేయొచ్చు, కానీ వెళ్ళి ఇదిగో ఈ నిందితుడు నేనేమి ఇక్కడ కూర్చొని చెప్పటం లేదే, XYZ నిందితుడు